జై శ్రీమన్నారాయణ. చూడండి, పులిపాడ్యమి రోజు మనం ఏం చేయాలి, ఎలా ఉపవాసం ఉండాలి, పూజ ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, మనం ఆ రోజంతా కూడా ఇంకా ఏమి నియమాలు పాటించాలి అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. మాంసం తినొచ్చునా లేదా అని చాలామంది డౌట్ ఉందండి. అది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. చాలామంది చూడండి, ముందుగా మనము పులిపాడ్యమి రోజున మనము తులసి కోట దగ్గర అందరూ చెరువులకు వెళ్ళిపోతారు, నదులకు వెళ్తారు, స్నానం చేసి అక్కడ ఉన్న మట్టిని, ఒండ్రు మట్టిని తీసి అక్కడ మనకి ఒక అమ్మవారిలాగా, గౌరీదేవిలాగా చేసుకుని ఆ దేవికి పూజ అనేది చేసి అరటిపండు నైవేద్యంగా పెట్టి దీపాలు కాలువలో వదులుతారనమాట. అయితే అరటి బోధి దొరికితే అది మనం అలా చేస్తాం. చాలామందికి అరటి బోధి అనేది దొరకదు కదా టౌన్లలో. ఒకవేళ దొరికిన వాళ్ళు దొరికినట్టుగా చేస్తారు. నీళ్లు నదుల్లో ఉండి, కాలువలు ఉండి అన్నీ ఉండేవాళ్ళు మామూలుగా చేస్తారు. కానీ దొరకని వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామందికి కొబ్బరి చిప్ప కూడా దొరకదు, కొంతమందికి అరటి బోధి దొరకదు, ఏమి దొరకదు, ఎలా దీపాలు పెట్టడం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ మనం పైన వెలిగిస్తాం, గౌరీదేవి దగ్గర చేస్తాము, పోలెమ్మను చేస్తాము, చేసి దీపం అయితే వెలిగిస్తాము. కానీ అయితే దీపాలని వెలిగించి మనం నీటిలో వదలటం. ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని ఆ బేషన్కి పసుపు కుంకుమ రాసి బొట్లు అవి పెట్టుకొని మనం ఇలాగ పసుపు రాసి అక్కడ తులసి కోట దగ్గర మనం బియ్యం పిండితోటి ముగ్గు, అష్టదళ ముగ్గు వేసుకొని, పోలెమ్మ అంటే కూడా ఎవరో కాదండి, మనకు లక్ష్మీదేవి స్వరూపమే. ఆమె అంశే ఆమె. అంత భక్తి, అంత ఆమె అంటే మనకి స్వర్గానికి చేరుకుంది అంటే ఆమె ఎంతో కొంత దైవశక్తి, దైవబలం, దైవాంశం ఉంటేనే అలా వెళ్తుందనమాట. అందువలన ఆమెకి అంత నీరాజనం పలికి అంతగా ఆమెని స్వర్గానికి పంపిస్తూ ఉంటారు. మనకి ఈ కార్తీక మాసం మొదటి రోజు పాడ్య స్నానం చేస్తాం కదా. కార్తీక మాసం రాగానే మనం కార్తీక స్నానం అయితే చేస్తాం కదా. ఫస్ట్ రోజు ఎలా చేసామో లాస్ట్ రోజు కూడా అలాగే చేయాలి. ఫస్ట్ రోజు ఎంతో నియమంతో, భక్తితో ఉపవాసం ఉండటం, అన్నీ ఏమీ అంటుకోకుండా ఎంత నిష్టగా, ఎంతో ఆర్తితో, భక్తితో చేస్తాం కాబట్టి అంతే భక్తి లాస్ట్ రోజు కూడా ఉండాలి. మధ్యలో ఏదో ఒకటి ఫంక్షన్లకు వెళ్ళటం, అవి ఇవి తినటం, మధ్యలో కొన్ని రోజులు పూజ చేయటం, కొన్ని రోజులు చేయకపోవటం, ఇవన్నీ మామూలే. నెలంతా అంటే ఎవ్వరు కూడా పూర్తిగా చేయలేరు. కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు, కానీ అందరూ కూడా సాధ్యం కాదు అన్ని రోజులు కూడా. కానీ ఫస్ట్ రోజు చేసి కొంతలో మధ్యలో సోమవారాలు కానీ లేక విశేషాల రోజు చేసిన లాస్ట్ రోజు ఖచ్చితంగా అంతే నియమంగా ఉండాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, మేము మాంసం తినచ్చు కదా, ఇంకా అయిపోయింది కదా, పోలేమని స్వర్గానికి పంపించాం కదా, ఇంకేముంది, ఇంక అయిపోయింది కదా, మేము ఇవాళ తినచ్చు కదా అంటారు. కానీ అది ఆ రోజు మాత్రమే ఖచ్చితంగా పూర్తిగా మనకు ఉపవాసం ఉండి సాయంత్రం నత్తాల అంటే సాయంత్రం చుక్కల్ని చూసే తినాలి. కానీ గుళ్ళో కూడా అభిషేకాలు ఉంటాయి, మీకు తెలుసో లేదో. లాస్ట్లో ఆ నెలంతా చేయించుకున్న వాళ్ళకి అభిషేకాలు, ఒక్కొక్కరికి గోత్రనామాలు చదివి వాళ్ళ పేర్లు, వాళ్ళ సంకల్పం అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళ పేరు మీద అభిషేకాలు చేసి ఆ కొబ్బరి చిప్పలు కూడా ఇస్తారు ఆ రోజు, పాడ్యమి రోజు. అలా ఉంటుంది గుళ్ళో కూడా. కానీ ఆ రోజే ముఖ్యం అనమాట. లాస్ట్ రోజు, ఫస్ట్ రోజు ముఖ్యంగా మనకి ఉండాల్సిన రోజులు. మధ్యలో ఎలా ఉన్నా మనకు పూర్తి పూజ అయిన ఫలితం అయితే వస్తుంది లాస్ట్ రోజు కూడా పూర్తి చేసుకున్నట్టయితే. కానీ కొంతమందికి ఆటంకాలు వస్తూ ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి ఏమీ చేయలేము. అలాంటి వాళ్ళని ఫస్ట్లో చేసేది సరిపోతుంది, వస్తుంది పుణ్యఫలం అయితే. ఇప్పుడు లాస్ట్ రోజు అవకాశాలు ఉన్న రోజు మాత్రం ఖచ్చితంగా మీకు ఇలాగా పోలెమ్మను పంపించండి, ఇలాగే చేసుకోండి. అయితే నేనేం చేశానంటే ఇక్కడ మనకి నువ్వుల నూనె బాటిల్స్ మూతలు ఉంటాయి కదా, ఆయిల్ బాటిల్స్ మూతలు, ఆ బాటిల్ మూతల్లో వదలొచ్చు మీరు దీపాలు. కొబ్బరి చిప్పలు లేకపోయినా ఇలాగా కుంభవత్తులు ఒక 5, 6, 9 మీకు ఎన్నైనా సంఖ్య ఉంటుంది కదా. 11 దీపాలు పెట్టుకునే వాళ్ళు, కొంతమంది 21 పెట్టుకునే వాళ్ళు, కొంతమంది 5 పెట్టుకునే వాళ్ళు, 9 పెట్టుకునే వాళ్ళు, ఇలాగా పెట్టుకోవచ్చు. ఎన్నైనా కూడా మూతలు దొరికే దాన్ని బట్టి మీకు ఏటైనా నీళ్ళ బాటిల్స్ వస్తాయి మూతలు, నువ్వుల నూనె బాటిల్స్ మూతలు వస్తాయి. అవన్నీ కడిగి శుభ్రంగా పసుపు నీళ్ళతోటి, పసుపు అయితే రాసుకొని కుంకుమ అయ్యి పెట్టుకొని ఇలాగా కుంభవత్తుల్లాగా వేసుకొని వెలిగించుకొని ఇలాగ మీరు పోలెమ్మను అయితే పంపించుకోవచ్చండి. చాలా తేలికైన పద్ధతి ఇది. మనము ఈ బేషన్ని ఒక నదిలాగా, కోనేరులాగా భావించుకొని పువ్వుల్ని అన్నిటిని వేసుకొని బాగా అలంకరించుకొని ఇలాగ దీపాలు వదిలి మీరు అటు ఇటు కదపండి, పంపించినట్టుగా అనమాట. ఆ దీపాలు వెలిగినంతసేపు మనకు
మనకు పోలెమ్మ ఉన్నట్టు అనమాట. ఆ వెలికి కొండెక్కిన తర్వాత పోలెమ్మని మనము స్వర్గానికి పంపించినట్టు అనమాట. ప్లీజ్ అండి షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. కొత్త వారు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ నొక్కండి. వెంటనే మీరు షేర్ అయితే చేయండి, తెలియని వాళ్ళకు కూడా తెలియచేయండి. ఖచ్చితంగా మనం ఇలా దీపారాధన చేసుకొని ఆ రోజు నియమ నిష్టలతోటి ఆ రోజు ఒక్కరోజు ఉన్నా కూడా మీరు ఆ నెలంతా చేసిన ఫలితం అయితే ఉంటుంది. ఫస్ట్ రోజు చేయలేని వాళ్ళు కూడా లాస్ట్లో ఇలా చేసుకోవచ్చు అనమాట.